డోస్ ఎక్కువ ఇచ్చి చంపడం చూసి ఉంటాం, లేక మత్తు మంది ఇచ్చి చంపడం చూసి ఉంటాం. బట్ ఇలా నరాల్లో గాలి ఎక్కించి చంపడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. అదే చేశాడు ఈ ముగ్గురు ప్రియురాళ్ళ ముద్దుల ప్రియుడు. తన మాజీ ప్రియురాల్ని ఉన్న ఇద్దరు ప్రియురాలతో కలిసి చంపేశాడు. చివరకు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమని అడిగిన యువతిని ఇద్దరు ప్రియురాలతో కలిసి ప్రేమికుడు హత్య చేసి రోడ్డు పక్కన లోయలో విసిరేశాడు. ఈ ఘోర సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరుచికి చెందిన అల్పియా పెరంబూరు జిల్లా అరుణాచల గౌండర్ నగర్ కు చెందిన హఫీజ్ 2023 నుంచి ప్రేమించుకున్నారు. దీంతో అతని పెళ్లి చేసుకునేందుకు గాను లోకనాయకి తన మతం మార్చుకుని అల్పియా సుల్తానాగా మారింది. అయితే ఇటీవల హఫీజ్ చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేసే కావ్య సుల్తానా అనే యువతితో సన్నిహితంగా ఉన్నట్టు తెలుసుకున్న అల్ఫియా ప్రియుడి వద్దకు వెళ్లి నిన్ను పెళ్లి చేసుకోవడానికి మతం మారానని, నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది. ఒకవైపు కావ్యతో పాటు మరో యువతి మోనిషాను హఫీజ్ ప్రేమించాడు. తన మొదటి ప్రియురాలు అల్ఫియా తనను బెదిరిస్తోందని వారికి చెప్పిన హఫీజ్ తన ప్రియురాలు కావ్య, మోనిషాలతో కలిసి అల్ఫియాను హత్య చేసే విధంగా ఇద్దరు ప్రియురాలను పురుగొల్పాడు. అనంతరం అల్ఫియాను చంపేందుకు ప్లాన్ వేసుకున్న ముగ్గురు ఆమెను టీ ఎస్టేట్ ప్రాంతానికి రమ్మని చెప్పారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ముగ్గురు కలిసి సేలంకు వచ్చారు. పెళ్లి విషయం మాట్లాడుకుందామని చెప్పి అధికారులు అల్ఫియాను తీసుకుని యార్కాడ్కి వెళ్లారు. మార్గ మధ్యలో కారు ఆపి ముగ్గురు కలిసి ఖాళీ సిరంజీలతో అల్ఫియా రక్తనాళాల్లో గాలిని నింపారు. రక్త ప్రసరణ ఆగిపోయి ప్రాణాలు విడిచే వరకు సిరంజితో గుచ్చారు. అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోవడంతో యువతి మృతదేహాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన యార్కాడ్లో 20 అడుగుల లోతు ఉన్న లోయలో పడేసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.